పవిత్రమైనటువంటి ఆ దృక్పావయ్య అనబడేటటువంటి శ్రీవ్రతంలో అమ్మవారు గోదాదేవి దాన్ని ప్రారంభించి 30 రోజుల పాటు పాటలుగా పాడి శ్రీకృష్ణ పరమాత్మని తాను చేరుకుని మనందరికీ కూడా మార్గదర్శకమై ఆ తల్లి 30 రోజుల పాటు నిర్వహించినటువంటి ధనుర్మాస వ్రతము అనబడేటటువంటి ఈ వ్రతాన్ని గురించి వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేశాం. నిన్నటి రోజున మొదటి పాశురాన్ని విజ్ఞాపన చేశాను. రెండవ పాశురంలో ఆ తల్లి అంటుంది, వైయత్తు வாழ் వీర్గాళ్ నామం నంబావైక్ செய்யும் கெரிசைகள் கெளிரோ பார் கடலுள் பையத்து இந்திர பரமனடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெடுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோடோம் ஐயையும் பிச்சையும் அந்தனை யுங்கை காட்டி ఉయ్యుమారిణ్ణి యుగందేడో రెంబావాయ్ అంటుంది. ఇందులో వ్రతమును ప్రారంభము చేశారు కనుక ఆ వ్రతములో పాటించవలసినటువంటి నియమములను గురించి తల్లి మాట్లాడుతుంది. ఆ మిగిలినటువంటి గోపికల్ని పిలుస్తూ ఆవిడంటుంది, దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో కృష్ణ పరమాత్మతో కలిసి జన్మించడము చేత విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి ఓ గోప యువతులారా, మనందరం కలిసి మార్గశీర్ష స్నానం అనబడేటటువంటి ఈ వ్రతాన్ని చెయ్యడంలో పాటించవలసినటువంటి నియమములను తెలియచేస్తాను. మనందరం పాల సముద్రంలో శేషసాయి అయి మెల్లమెల్లగా పడుకుని ఉన్నటువంటి శ్రీమన్నారాయణని పాదములకు మంగళాశాసనం చేద్దాం. మనం పాలు నెయ్యి ఈ రెండింటిని త్రాగము. తెల్లవారుజామునే స్నానం చెయ్యాలి. తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా ఈ వ్రతాన్ని చేసి మనం మన శక్తి కొలది సరి అయినటువంటి వారు, అర్హత కలిగినటువంటి వారు, పాత్రత కలిగినటువంటి వారికి మన విభవమునకు తగినట్టుగా దానము చేసి సన్యాసులకు బ్రహ్మచారులకు భిక్షని ఇద్దాం. కనుక పెద్దలు నడిచినటువంటి మార్గంలో నడుద్దాం. ఎట్టి పరిస్థితులలోనూ కూడా అసత్యమును కానీ అప్రియమైన మాటలను కానీ మనం పలకవద్దు అని సాటి గోపకాంతలతో ఆ తల్లి ఈ మార్గశీర్ష వ్రతాన్ని ప్రారంభం చేస్తూ వ్రత నియమములను తెలిపినటువంటి పాశురం. ఇందులో ఆ తల్లి ఆ గోపకాంతలందరినీ నిద్రలేపుతూ చాలా గొప్ప మాటతో ప్రారంభం చేసింది. ఆవిడ అంటుంది, దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మతో కలిసి జన్మించడము చేత ఆనందమును పొందుతున్నటువంటి గోపకాంతలారా అని పిలుస్తుంది. నిజంగానే ఈ ప్రపంచం అంతా మనం అనుభవిస్తున్నది దుఃఖమయంగా. ఎందుచేత అంటే రాగద్వేషములు మనస్సుకి బాగా తగులుకుని ఉన్నాయి కనుక ప్రపంచంలో కొన్నింటిని చూస్తే రాగం ఉన్నది కాబట్టి అవతలి కోణం ద్వేషం. రాగద్వేషములతో కూడినటువంటి మనస్సుతో ప్రపంచాన్ని చూస్తున్నాం కనుక ఈ శరీరమునకు సుఖము, ఈ శరీర సంబంధులకు సుఖము కలిగించేటటువంటి విషయములన్నింటి చేత సుఖమును పొందుతాం. తద్విరుద్ధమైనటువంటి వాటన్నింటి చేత దుఃఖాన్ని పొందుతాం. శంకరులు అంటారు, నళినీదలగత జలమతి తరళం తత్వజీవితం అతిశయ చపలం విద్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. అసలు ఈ లోకం అంతా ఎప్పుడో చచ్చిపోయినట్టు కనపడుతోంది నా కంటికి అన్నారు. ఉన్న జీవితం ఇంత చిన్న జీవితంలో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అన్నట్టు ఇంత జీవితం. ఆ ఉన్న ఇంత జీవితంలో మళ్ళీ ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళతోటి విశేషమైనటువంటి వ్యామోహం. ఆ వ్యామోహం పెట్టుకుని వాళ్ళందరికీ సుఖం కలిగితే అది మన సుఖం, దీనికి దుఃఖం కలిగితే మనకి దుఃఖం అనేటటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడుపుతూ దుఃఖమయంగా వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచంలో ఇవాళ వాళ్ళు విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకు ఆనందాన్ని పొందుతున్నారంటే కృష్ణుడు వారితో కలిసి జన్మించాడు. అసలు కృష్ణుడు అన్న మాటకే అర్థం అది. కృష్ణుడంటే నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపుడైన భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం తప్ప అసలు దుఃఖం ఉండేందుకు అవకాశం ఉండదు. అందుకే వెంకటాచలంలో స్వామి ఎక్కడుంటే దానికి ఆనంద నిలయం అని పేరు. ఆనంద నిలయం ఆయన ఉండడం వల్ల ఆనంద నిలయం, ఆనంద నిలయంలో ఆయన ఉండడం కాదు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ దుఃఖం ఉండే అవకాశం ఉండదు. ఇక
ఆయన తెలుసుకోబడాలి. ఆయన ఉన్నాడు అని తెలుసుకుంటే దేహం దేవాలయో ప్రోక్త, ఈ లోపల ఆయన ఉన్నాడు ఇది దేవాలయము అని తెలుసుకున్న వాడికి సర్వకాలముల యందు ఆనందంగానే ఉంటాడు. అందుకే దేవీ భాగవతంలో ఒక అందమైనటువంటి మాట చెప్తారు. జ్ఞానం సర్వకాలముల యందు ఉండవలసినటువంటిది ఇతి పురుషులకి. ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం అంటారు. బ్రాహ్మణులకు సర్వకాలమునందు సంతోషం ఉండాలి. ఎందుచేత బ్రాహ్మణులకు సంతోషము అంటే వాడు బ్రహ్మమును అనుభవించినటువంటి వాడు కనుక, వాడు లోపల పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ కన్నా వేరొకటి లేదని తెలుసుకున్నవాడు కనుక వాడు సర్వకాలముల యందు సంతోషంగా ఉంటాడు. అది లేనివాడు దుఃఖమయంగా ఉంటాడు. ఇక్కడ ఇవాళ వాళ్ళ అదృష్టం ఏమిటంటే వాళ్ళు చేసినటువంటి ప్రత్యేకమైన క్రతువు లేదు, యజ్ఞము లేదు, యాగము లేదు, వాళ్ళకి తెలుసున్న జ్ఞానము లేదు. కానీ ప్రపంచంలో ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క ఆ నందవ్రజంలో జన్మించాడు. జన్మించి వాళ్లతో కలిసి ఆడుకుంటున్నారు. అగ్నిహోత్రాన్ని అయ్యో నాకు తెలియదండి అగ్నిహోత్రం అని అందుకని ముట్టుకున్నాను అది కాలింది అంటే దానికి ఏమీ ఇంకా క్షమార్పణ లేదు. దాని స్వరూపం అటువంటిది. అగ్ని వేడిగా ఉంటుంది. అయ్యో పాపం పసిపిల్లాడు ముట్టుకుంటున్నాడు వాడిని కూడా కాల్చేయడం అని చూడదు. ఎవరు ముట్టుకున్నా కాల్చేస్తుంది అగ్నిహోత్రం. అందుచేత అగ్నిహోత్రానికి కాల్చడం ఎంత ధర్మమో, నీటికి తడపడం ఎంత ధర్మమో, గాలికి స్పర్శనివ్వడం ఎంత ధర్మమో, పరమేశ్వరుడికి ఆనందాన్ని ఇవ్వడం అంత ధర్మం. అందుకని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి, భగవంతుడి పాదములు పట్టుకున్నవాడికి, భగవంతుడి యొక్క అనుగ్రహమును కలిగి ఉన్నవాడికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఆనందంగా ఉంటాడంటే వాడికి దుఃఖాలు ఉండవండి అంటే దుఃఖం ఎక్కడుంటుంది? దుఃఖం మనస్సులో ఉంటుంది. దుఃఖం అంతా దీనితో సుఖము కాని దుఃఖము కాని దీనితో అనుభవిస్తాడు. ఇది పరమేశ్వరుని యందు లగ్నం అయిపోయినప్పుడు పరమేశ్వరుని నుంచి ఎడబాటు దుఃఖం తప్ప పరమేశ్వరుడితో నిరంతర భావనలో ఉన్న వాడికి సుఖము తప్ప వేరొకటి తెలిసే అవకాశం ఉండదు. అందుకని సుఖస్వరూపుడై ఉంటాడు. అటువంటి కృష్ణ పరమాత్మ సాక్షాత్ నిరతిశయ ఆనంద స్వరూపుడు ఇవాళ నందవ్రజంలో ఆవిర్భవించాడు. అందుచేత కృష్ణ పరమాత్మతో కలిసి ఆడుకోవడమే వాళ్ళు పొందుతున్నటువంటి గొప్ప ఆనందం. అందుకని వాళ్ళకి దుఃఖం తెలియదు. ప్రపంచంలో అంత సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. ఏం మామూలుగా గడిపేరా పోనీ? అల్లా ఇల్లా కాదు. అక్రూరుడంతటి వాడు చెప్పుకున్నాడు. ఎంత అదృష్టమని చెప్పుకున్నాడంటే సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అతిదేవుని వైరము తోడనైన విలువం నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగుని చెప్పుకున్నాడు. పోన్లేరా వైరంతో అయితేనే కృష్ణ పరమాత్మని తీసుకురమ్మని నన్ను పంపిస్తున్నాడు. నేను ఆ కృష్ణ పరమాత్మ నడిచినటువంటి చోట ఆయన శంఖ చక్రములతో కూడినటువంటి పాదముద్రలు ఆ ఇసుక మీద పడగా నేను ఆ పాదముద్రల్ని దర్శిస్తాను. పట్టు చేలాంచలం కట్టుకున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం దర్శిస్తాను. ఆయన పాదముల మీద పడి నమస్కరిస్తాను. ఆనాడు స్వామి తన కుడి చేతిని నా శిరస్సు మీద ఉంచి నా చేతులు పట్టుకుని పైకి లేపి అక్రూరా ఎక్కడి నుంచి వచ్చావు, సుఖంగా ఉన్నావా, కూర్చో అంటారు. ఇంతకన్నా నాకు ఆనందం ఏం కావాలంటారు. అంత తెలుసున్న అక్రూరుడే పొంగిపోయాడు. వీళ్ళకి వచ్చినవాడు తమతో ఆడుకుంటున్నవాడు భగవంతుడని తెలియక్కర్లేదు, తెలియకపోయినా స్వరూపం అటువంటిది. అందుచేత వాళ్ళకి నిరతిశయమైన ఆనందం. ఆ ఆనందంలో కూడా ఎటువంటి గొప్పతనాన్ని పొందారంటే నిజంగా వ్రజంలో ఉన్నటువంటి గోపాల బాలురు పొందినటువంటి ఆనందం లాంటి ఆనందాన్ని యథార్థంగా చెప్పాలంటే రామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో వాళ్ళు కూడా అంత పూర్తిగా పొందలేకపోయారు. ఎందుకంటే మధ్యలో రాముడు అరణ్యవాసం చేస్తే వాళ్ళు మధ్యలో ఏడవలసి వచ్చింది, పాపం దుఃఖించవలసి వచ్చింది. కానీ వ్రజంలో ఉన్న వాళ్ళు ఎంతగా అనుభవించారంటే కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని. ఒక్కొక్క చోట పోతన గారి పద్యాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతటి కృష్ణ పరమాత్మ మహానుభావుడు, సమస్త బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ ఆవుల్ని, ఎద్దుల్ని, దూడల్ని తోలుకుని వెళ్ళడం ఆ పొలానికి. ఆయన వెంట చిక్కాలు పట్టుకుని వీళ్ళందరూ వెళ్ళడమా, విడితే వాళ్ళందరూ ఆయన చుట్టూ నిలబడడమా? కూర్చున్నారట. కూర్చుంటే ఆయన మధ్యలో నిలబడ్డారట. ఆ నిలబడినప్పుడు కూడా చిత్రం ఏంటంటే ఎడం చేతిలో సద్దన్నం పెట్టుకుని ఊరగాయ పచ్చళ్ళన్నీ వేళ్ల మధ్యలో పెట్టుకుంటే
వాళ్ళందరూ చుట్టూ కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయలు తీసి కృష్ణ పరమాత్మకి ఇస్తూ ఉండడం. ఆ ఎంగిలి ఊరగాయలన్నీ వేళ్ల మధ్యన పెట్టుకుని జలజాంత స్థిత కందికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుతు శిలలు పల్లవముల్ లతల్ పుష్పంబులు పత్రంబులు ఆకులు కంచంబులుగా భుజించిరచటం గోపార్భకులు భూవర. ఏమి ఆనందములు భవించారు చూడండి వాళ్ళు. రాతి ముక్కలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ కృష్ణుడితో వాళ్ళకి కావలసింది ఎందులో భోజనం చేస్తున్నాం కాదు, ఏం తింటున్నాం కాదు, మనం కృష్ణుడిని చూస్తూ తింటున్నావా లేదా అంతే వాళ్ళకి కావలసింది. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా. చిత్రమైనటువంటి విషయం చేశారంటే కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరానీకడా సంకనిరిగి నీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద ఆవలి చేతనయను విచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాననయను విచి ఆ సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగము నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైశవంబు మెరసి చల్వి కుడిచే అన్నాడు. యాగభోక్త కృష్ణుడు ఆయన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీయజ్ఞభృత్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని ఆయన సాక్షాత్తు యజ్ఞపురుషుడు. అటువంటి వాడు అగ్నిహోత్రము ద్వారా ఇచ్చినటువంటి హవిస్సులు తీసుకునేటటువంటి పరమాత్మ ఇవాళ వాళ్ళ మధ్యలో ఒక గోపాల బాలుడిలా ఏమీ తెలియని వాడిలా వచ్చి నించున్నాడు. వాళ్ళు తీసుకొచ్చే ఎంగిలి ఆవకాయ పెసర్లు ఊరగాయ పచ్చళ్ళు ఆయనకి పెట్టారు. ఆ ఆవకాయని ఈ అన్నంలో కలుపుకుని ఆయన తింటున్నాడు. ఈ ఎంగిలి ముద్దలన్నీ తింటుంటే వాళ్ళందరితో కబుర్లు ఆడుతున్నాడు. వాళ్ళందరూ ముట్టుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. ఇది చూశారు దేవతలు. చూసి అందుకని పోతన గారు అన్నారు, యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచి. చద్దన్నాన్ని ఊరగాయ పచ్చడితో కలిపి చద్దన్నం, పైగా అది నిన్న వండి ఉంచేసినటువంటి అన్నం, పోని వాటి అన్నం కూడా కాదు, ఆ చద్దన్నం వాళ్ళు పెట్టడం, ఈయన తినడం. పోనీ అంత అమాయకుడు అనుకుందామంటే ఆయన సాక్షాత్తు రాశీభూతమైన పరబ్రహ్మం. కానీ ఇవాళ అంత సౌలభ్యానికి వచ్చేసింది, అంతగా దిగొచ్చింది ఆ ప్రజానికి. వాళ్ళందరూ కలిసి ఆయనతో ఆడుకుంటున్నారు. ఏ మహాత్ముని యొక్క నామము విన్నంత మాత్రము చేత, ఏ మహాపురుషుని యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత పాపరాశి దగ్ధమైపోతుందో, అమృతాన్ని తాగినంతటిని తృప్తిని పొందుతున్నాడో, పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష స్థితిని పొందుతున్నాడో, అటువంటి పరమాత్మ వాళ్లతో కలిసి ఆటలాడుకోవడమా? ఎంత సంపద, ఎంత సంతోషాన్ని పొంది ఉన్నారు మీరు ఇవాళ. దుఃఖమయమై జరామరణ రూపమై షడూర్ములతో కూడినటువంటి ప్రపంచంలో ఇవాళ మీరు ఇటువంటి నిరతిశయ ఆనందాన్ని పొందుతున్నారు. ఇంతటి అదృష్టాన్ని పొందినటువంటి గోపికలారా, మనందరం మార్గశీర్ష స్నానము అనేటటువంటి మిషతో మనమందరం ఈ వ్రతాన్ని చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలని వినండి. మనం పాలసముద్రంలో వేయించేసి మెల్లమెల్లగా శేషశయనుడై ఆ శేషతల్పము మీద పడుకుని ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని పాదార విందములకు మంగళం పాడదాం. ఇది నిజంగా అపారమైనటువంటి భక్తితో అన్నమాట. ఇది అందరూ అనలేని మాట. అందరూ అన్ని వేళలా ఈ మాటని పలకలేరు. ఇలా అనాలి అంటే లోపల హృదయం ఆర్ద్రతతో నిండిపోవాలి, భక్తితో వెన్నముద్దైపోవాలి మనస్సు. అలాంటి మనస్సు ఉన్నవాళ్ళు మాత్రమే అంటారు. త్యాగరాజు గారికి వాళ్ళ అమ్మాయి పెళ్లి అవుతోంది. ఇంట్లో అవుతుంటే ఎవరో స్నేహితులు ఎక్కడి నుంచి ఒక మాట చెప్తారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ వైదేహీ ప్రాణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ ధర్మ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని కీర్తిస్తారు. అన్ని అవతారాలు ఆయనవి. అందుకని ఆ వెంకటేశ్వర స్వామి వారి కథే వామనమూర్తి కథ. అందుకే కృష్ణుడు తన ముందు అవతారం వామనమూర్తిగా చెప్పారు. అటువంటి అవతారం కనుక ఆ వామనావతారానికి ఓ ప్రత్యేకత ఉంది. కృష్ణావతారానికి ఉన్నట్టే వామనావతారానికి ఉంది. వామనావతారం దుష్ట శిక్షణ చేసిన ఎన్నడూ ఎప్పుడూ పరమాత్మ చెయ్యనటువంటి పని ఒకటి చేశాడు అవతారంలో. ఆయన ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగడం ఏమిటండి? శ్రీ మహాలక్ష్మి ఆయన సొత్తు, ఎలాంటి సొత్తో కూడా చెప్పేశాడు బలిచక్రవర్తి. అంతటి లక్ష్మీదేవిని తన సొత్తుగా పెట్టుకున్నవాడు వేరొకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి దానం అడిగాడు అవతారంలో. అందుకనేది విశిష్టమైన అవతారం.
పైగా పుచ్చుకోవడం ఎంత వాత్సల్యం నిండిపోయిందంటే అవతారంలో చెయ్యి చాపాడు, ఇచ్చాననగానే 3 లోకములను కొలిచి అనోరణీయాన్ మహతో మహీయాన్ అని సమస్తము తాను నిండి ఉన్నానని మరొకసారి నిరూపించి చూపించింది అవతారం. అందుకని ఇవాళ వామనమూర్తిని పొగుడుతున్నారు. 3 లోకములను బలిచక్రవర్తి దగ్గర దానము పట్టడం అనేటటువంటి మిషతో వచ్చి ఆ దానమును స్వీకరించగానే 3 లోకములను కొలిచినటువంటి పాదములు కలిగినటువంటి వామనమూర్తి నామమును పొగిడి అంటున్నారు. ఎందుకు పొగడాలట? ఆయన వచ్చింది ఆయన ప్రయోజనానికి రాలేదు వామనమూర్తిగా. అదితి ఏడిచింది కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగి నేడు, అమరులకు ఆధారవవు అమరావతి అసురుల కాస పాటపట్టయ్య నేడు, కలిమి గారాపు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నేడు, అటువంటి బలి జగముల నెల్ల బలియుచునున్నాడు, అతని గెలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు. అటువంటి వాడైపోయాడయా బలిచక్రవర్తి. దితికి పుట్టినటువంటి బలి 3 లోకములను ఆక్రమించాడు. ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి అమరావతిని ఆక్రమించాడు. ఇవాళ ఇంద్రుడికి తినడానికి పట్టాడు అన్నం లేకుండా అరణ్యాల్లో తిరుగుతున్నాడు. అందుకని నా కొడుకు ఇంద్రుడికి మళ్లీ రాజ్యం వచ్చేటట్టుగా కటాక్షించమని భర్తను అడిగింది అదితి. అడిగితే ఆయన ఎంత గొప్ప సూక్తి చెప్పారో తెలుసా అండి? నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాను అదితి, నాకు సమస్తము బ్రహ్మముగా కనపడుతోంది, భగవంతున్ పరమున్ జనార్దను కృపా పారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరివేడు అతడున్ సంతుష్టుడై నీకున్ కావలసిన కోరికలనెల్లనిచ్చు. ఆ పరమేశ్వరుడు ఆ శ్రీహరిని వేడుకో, ఆయన కృపాపారీణుడు, ఆయన కృప కలిగిందా ఆయన నీకు సమస్తం ఇచ్చేస్తారన్నారు. అంటే ఆ తల్లి వ్రతం చేసింది, ఎదురుగుండా ఆవిర్భవించారు స్వామి. కనపడితే పొంగిపోయింది ఆ రోజున అదితి. పొంగిపోయి చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడిన అదితి లక్ష్మీనాథుడు. పొగిడితే ఆయన అన్నారు, నాకు సంతోషం కలిగింది అదితి, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. నాకు కోరిక పుట్టింది నీకు కొడుగ్గా పుట్టాలని, అందుకని వామనమూర్తిగా వస్తానన్నారు. అన్నట్టే వామనమూర్తిగా ఆవిర్భవించారు. పుట్టగానే కృష్ణ పరమాత్మకి బాల్యక్రీడలున్నాయి, వామనమూర్తికి బాల్యక్రీడలు లేవు. వెంటనే ఆయన ఉపనయనం చేసుకోవలసినటువంటి మహానుభావుడు అయ్యాడు. వెంటనే మహానుభావుడు కశ్యప ప్రజాపతి ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత వటువుగా ఉండి బలిచక్రవర్తి యాగం చేస్తున్న దగ్గరికి వెళ్ళారు. బలిచక్రవర్తి మహాధర్మాత్ముడు, గొప్ప దానశీలత కలిగినటువంటి వాడు. ఆత్మనివేదనంకి బలిచక్రవర్తిని చెప్తారు 9 విధ భక్తులలో. అంతటి మహానుభావుడు నిస్సందేహంగా ఇంద్రపదవిని అలంకరించవలసిన వాడు. అటువంటి వాడు ఇన్ని చేసినా చిన్న అహంకారం ఒకటి ఉండిపోయింది, నేను చేస్తున్నానన్న భావన ఉండిపోయింది. ఇంతటి ధర్మాత్ముడు పైగా బలిచక్రవర్తి యొక్క శిరస్సుని కత్తిరించలేనంతటి అసమర్థుడు కారు స్వామి. ఈయనకి వంశంలో ముందు తాతగారిగా ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆ వంశంలో మహాభక్తుడైన ప్రహ్లాదుడు ఉండగా ఈ బలిచక్రవర్తిని చెనకితే తన భక్తుడు బాధపడతాడని రక్షించారు. అందుకని పిల్లనిచ్చే ముందు ఏమండి వాళ్ళ వంశంలో మహాభక్తులు ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటారు ఒకసారి. ఆ వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక్కడు ఉన్నాడు అనుకోండి, ఒక మహాపురుషుడు. అదిగో ఆ రాజమండ్రిలో ఉన్నారు ఆ శరభేశ్వర శర్మ గారు, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు, శ్రీభాష్యం అపలాచార్య స్వామి గారు, ఇలాంటి వాళ్ళు పుట్టిన వంశాలు ఉన్నాయనుకోండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా చల్లగా చూస్తారు పరమాత్మ. ఎందుకంటే ఇంతటి మహాపురుషులు పుట్టినటువంటి వంశాలని. అందుకని అదిగో అటువంటి స్థితిని పొందినది కాబట్టి ఆ స్వామి అక్కడ ఆవిర్భవించి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి దానం అడగడం కోసమని వెళ్ళారు. వెళ్లి బలిచక్రవర్తిని సంహరించకూడదు, కానీ రాజ్యం ఇంద్రుడికి ఇవ్వాలి. ఎలా అంటే అంతటి శ్రీ మహావిష్ణువు కూడా ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపవలసి వస్తే వామనమూర్తి అయిపోయారట. అయిపోయి వెళ్లి అక్కడ నిలబడ్డారు. నిలబడితే చూశాడు బలి. చూసి ఆశ్చర్యపోయాడు, ఎంత తేజోమూర్తిగా ఉన్నాడు రాయినా అని. కొడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్
కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శివులు కళ్యాణం ఈ కాలము. నువ్వు రావడమే ఆనందమయ్యా స్వామి అని తెలియకపోయినా చెప్పేస్తున్నాడు వచ్చిన బ్రహ్మచారిని చూసి. ఈ అగ్నులన్నీ సంతోషిస్తున్నాయి నిన్ను చూసి, ఈ అగ్నులు మరింత పైకొస్తున్నాయి. ఏది నీకేం కావాలో కోరుకోవయ్యా, నువ్వు ఏం కోరితే అది ఇచ్చేస్తాను. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో ధరణీఖండమో కాకజేయబడిగదో ధాత్రి సురేంద్రోత్తమ, నీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను అడుగన్నాడు. అంటే ఆయన అన్నారు, నాకు అవన్నీ ఎందుకయ్యా, నాకు ఇవన్నీ నాకు అక్కర్లేదు, 3 అడుగుల నేల నాకు చాలు దానం ఇమ్మన్నారు. అనగానే బలిచక్రవర్తికి పాపం వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని ఆయనకి తెలియదు. దానం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే శుక్రాచార్యులు వారు చెప్పేశారు, అయ్యో అమాయకుడా, వచ్చినవాడు ఎవరో అనుకుని దానం ఇచ్చేస్తున్నావేమో, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు, నువ్వు ఇచ్చానన్నావా మొత్తం కొలిచేస్తాడు. ఎందుకని కొనుక్కున్నవాడు దానం పుచ్చుకున్నవాడు తొక్కి చూసుకోవాలి, మొత్తం కొలిచేస్తాడు ఆయన. అంతా ఆయన పాదాలతో కొలిచి చూపిస్తాడు. ఆఖరణ పాదం తీసుకొచ్చి నీ తల మీద పెడతాడు. నువ్వు భ్రష్టుడు అయిపోతావు, రాజ్యం పోతుంది, ఐశ్వర్యం పోతుంది. నా మాట విను, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చునకము పొందడదిప అని శుక్రనీతి చెప్పాడు. అబద్ధం చెప్పేయచ్చులే, పర్వాలేదు, ప్రాణ మాన విత్త భంగం ఏర్పడింది కాబట్టి ఏమోనయ్యా ఏదో అన్నాను కానీ ఇవ్వడం కుదరట్లేదని ఇంకో మాట వినకుండా అంతఃపురంలో వెళ్ళిపోన్నాడు. అంటే ఆయన అన్నాడు, బలిచక్రవర్తిని పరమాత్మ అందుకు రక్షించారు. ఆయన అన్నాడు, బ్రతకవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన పడుగాక చెడుగాక మాట మీరలేడు మానధనుడు. ఏదైతే కాని నేను మాత్రం దానం ఇచ్చేస్తాను. పైగా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అంటున్నావు నువ్వు. ఆయన ఇటువంటి వాడయా, అదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నా పాయమి. శ్రీ మహాలక్ష్మి యొక్క శిరస్సు మీద, ఆవిడ ఒంటి మీద, ఆవిడ చెక్కిళ్ల మీద, ఆవిడ పాదాల మీద నూత్న మర్యాదంచెందుకరంబు, ఆవిడ మీద చెయ్యి వేసినప్పుడల్లా ఆనందాన్ని పొందేటటువంటి చెయ్యి నూత్న మర్యాద పొందుతుందట. నూత్న మర్యాద అంటే మళ్ళీ వాళ్ళు తీసి చెయ్యి ఇవతల వాళ్ళ మీద వేయరు, అది ఆ చెయ్యి వెయ్యడమే ఆనందం అనుకునేటటువంటి చెయ్య. లక్ష్మీదేవి అంతటి దాన్ని ఆనంద పెట్టిన చెయ్య. అటువంటి చెయ్యి కింద నా చెయ్యి మీద ఎంత అదృష్టమయ్యా, దానం ఇచ్చేస్తానన్నాడు. అయితే నా మాట వినలేదు కాబట్టి రాజ్యభ్రష్టుడు అయిపోతా ఉన్నాడు. ఈ మాట గురువుతో అనిపించడానికి వచ్చారు ఆయన. గురువు మాట వేదవాక్ అయిపోతుందండి. ఇదే బృహస్పతి చెప్పాడు బయలుదేరే ముందు, అతనికి గురువుల కటాక్షం ఉంది, నువ్వేం చేయలేవు అన్నాడు. ఇవాళ స్వామి వచ్చారు, గురుశాపం తగిలింది బలిచక్రవర్తికి. ఆ దానం ఇచ్చేస్తాను రమ్మన్నాడు. బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రాప్తిత శ్రీదమున్ కలితానమ్ర లలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్. ఆ పాదములను కడిగి జలధార పోసి దానం చేసేశాడు. ఆ చెయ్యడం కూడా విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసె భువనం ఆశ్చర్యము పొందగా శ్రీ మహావిష్ణు స్వరూపంగా చూసి 3 అడుగుల నేల ధార పోసేశాడు. ధార పోసేయగానే ఆ నీటి ధార వచ్చి చేతిలో పడింది తంతే పరమాత్మకి. చాలు, అవతార ప్రయోజనం తీరిపోయింది. ఒక్కసారి ఒక పాదంతో ఊర్ధ్వలోకాలన్నీ కొలిచేశారు. ఆ కొలిచేయడంలో నిజంగా పోతన గారు ఎలా అనుభవించారంటే, ఇంతంతై వటుడింతయై వరుయుతానింతై అభోవీధిపై ఎంతై తోజద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రుడ కంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అలా అలా పెరిగిపోయి స్వామి త్రివిక్రముడై ఆ ఊర్ధ్వలోకములన్నీ తన పాదంతో కొలిచేసేట. కొలిచేస్తే కదలని వస్తువులతో పెరుగుతున్న వస్తువుని చూపిస్తారు. రవిబింబంబుపబింప పాత్రమగు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతిపై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో. ఆ సూర్యుడు ముందు మొట్టమొదట అక్కడ ఉన్నప్పుడు, ఆయన కిందున్నప్పుడు గొడుగులా కనపడ్డట. ఆయన దాటి వెళ్ళిపోతుంటే ముందు శిరస్సు మీద రత్నంలా కనపడ్డట. ఆ తరువాత చెవికి పెట్టుకున్న ఆభరణంలా కనపడ్డట. ఆ తరువాత మెడలో వేసుకున్న హారంలా కనపడ్డట. చేతికి పెట్టుకున్న కంకణంలా కనపడ్డట. వడ్డాణానికి పెట్టుకున్న గంటలా కనపడ్డట.
పాదానికి పెట్టుకున్న నూపురంలా కనపడ్డట, పాదం కింద గుండ్రని పీఠంలా కనపడ్డట. గుండ్రని సూర్యుడు కనుక ఉపమానాలన్నీ గుండ్రంగా వేసేశారు. వేసేసి అలా అక్కడ సూర్యుడు కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. అలా పెరిగిపోయారట స్వామి. అలా పెరిగిపోతుంటే ఎంత చిత్రం చెప్పారంటే, నిజంగా సత్యలోకంలో హడావిడి పుట్టిందిట. ఏమిట్రా ఇంతమంది ఇంత హడావిడిగా ఏమిటి బయటికి వెళ్ళి చూస్తున్నారు, ఏమైందని బ్రహ్మగారు వచ్చారు కమండలం పట్టుకుని. ఏమిటి మీ అదుపులు, ఎందుకు ఇంత అల్లరి ఇక్కడ? ఆ క్లాసులో హడావిడిగా ఉంటే హెడ్ మాస్టర్ బయటకు వచ్చినట్టు వచ్చి చూస్తే ఏమిటన్నారు, ఏమిటేమిటి అదిగో మీ నాన్నగారి పాదం పైకి వచ్చేస్తోంది, చూడు శ్రీమన్నారాయణ నువ్వు నమస్కారం చేయన్నారు. వీళ్ళందరూ నమస్కారం చేస్తే ఆయన అన్నట్ట, తన పుట్టిల్లెజ పొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ కాంచి తత్పాద శేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. ఆ చేతిలో ఉన్న కమండలంలో నీళ్లు తీసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదం మీద పోసి, స్వామి నీ నాభికమలంలోంచి నేను పుట్టాను, నువ్వు నా కన్న తండ్రివి. అంగజుని గన్నమా అన్న ఇటురా అంటారు అన్నమాచార్యుల వారు. అందుకని ఆ పాదాన్ని కడిగితే ఆ పాద ప్రక్షాళన జలం ఆకాశంలో మందాకిని అయి గంగగా ప్రవహించిందిట. నుని త్రిపథగా అయింది ఆవిడ. అటువంటి గంగ అయింది శ్రీమన్నారాయణ పాద ప్రక్షాళన జలం. అటువంటి వామనమూర్తి ఆనాడు లోకములనన్నింటినీ కొలిచారే, ఆ పాదమునకు మేము మంగళం పలుకుతాం.